ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 20 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ వద్ద అవినాశి జ్ఞానరత్నాల అపారమైన ఖజానా ఉంది. మీరు దాన్ని దానమివ్వండి. మీ గడప నుండి ఎవ్వరూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోరాదు. ప్రశ్న: సర్వ సంబంధాల సాక్రైన్ అయిన తండ్రి తన పిల్లలకు ఏ శ్రీమతంను ఇస్తున్నారు? జవాబు: మధురమైన పిల్లలు, మీ బుద్ధి యోగాన్ని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్క నన్ను మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. ప్రపంచంలోని ఏ వస్తువు, బంధుమిత్రులు మొదలైన వారు గుర్తురాకూడదు. ఎందుకంటే ఈ సమయంలో అందరూ దుఃఖం నిచ్చువారే. విశ్వానికి అధికారులుగా అవ్వాలి అంటే 63 జన్మల లెక్కాచారాన్ని చుక్తూ చేసుకునే శ్రమ తప్పకుండా చేయవలసి ఉంటుంది. సర్వము మర్చిపోయి అశరీరులుగా అయినప్పుడు లెక్కాచారం చుక్తూ అవుతుంది. నేను సర్వ సంబంధాల సాక్రిన్ అయ్యాను. ఓం శాంతి. తండ్రి పిల్లలను ఎవరు స్మృతిలో కూర్చుని ఉన్నారు అని అడుగుతున్నారు. శివబాబా స్మృతి. శివబాబా స్మృతిలో కూర్చుని ఉన్నామని అందరూ గట్టిగా చెప్పాలి. పిల్లలైన మీ కనెక్షన్ అనగా ఆత్మల కనెక్షన్ శివబాబాతో ఉంది. మీరు బ్రహ్మ ద్వారా శివబాబా వారిగా అవుతారు. ఎందుకంటే ఇతని ద్వారా మాత్రమే శివబాబా కలుస్తారు. ఇతన్ని మధ్యలో దళారి అని కూడా అంటారు. మీకు దళారితో ఏ సంబంధమూ లేదు. ఇతడు కేవలం మధ్యలో ఉండు మధ్యవర్తి. కానీ ఇచ్చిపుచ్చుకునే లెక్కాచారం అంతా తండ్రితోనే ఉండాలి, ఇతడితో కాదు. ఇతని ఇచ్చిపుచ్చుకోవటం కూడా తండ్రితోనే ఉంటుంది. ఇతను కూడా బాబా నా సర్వస్వము మీదే అని తండ్రితో అంటున్నాడు. మీకు కూడా ఒకటేమో మేము ఆత్మలమని, రెండవది ఇప్పుడు ఆత్మలమైన మేము పరంపిత పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటున్నామని నిశ్చయం ఉంది. మనస వాచ కర్మణ, తనువు మనసు ధనములతో మనం శివబాబాకు సహాయకారులుగా అవుతాము. ఇతను తన సర్వస్వము శివబాబాకు అర్పణ చేశాడు. శివబాబా ఇలా చేయమని ఆదేశమిస్తాడు. దీన్ని శ్రీమతము అని అంటారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఈ పాత శరీరంలో ప్రవేశిస్తాను. ఇతను కూడా పతితం నుండి పావనంగా అవుతూ ఉన్నాడు. ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు? శివబాబా. ఇతను కూడా పావనంగా అవుతూ ఉన్నాడు. ఇతనికి కూడా నాతో లెక్కాచారం ఉంది. ఇతనితో ఎవరికీ లెక్కాచారం లేదు. మీరు జాబులో శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని రాస్తారు. కానీ మాయ నిరంతరం స్మృతి చేయనివ్వదు. బుద్ధియోగాన్ని మాటిమాటికి తుంచివేస్తుంది. ఒకవేళ పక్కా పురుషార్థం చేస్తే మిగిలినంతా మర్చిపోతారు. శరీరాన్ని కూడా మర్చిపోతారు. ఈ శరీరం ఉంటుంది, కానీ ఆత్మకు ఈ విషయాలన్నిటిపై విరక్తి కలుగుతుంది. ఈ స్థితి తయారు చేసుకునే అభ్యాసం చేయాల్సి వస్తుంది. చివరిలో మనకు మన శరీరం కూడా గుర్తు రాకూడదు. తండ్రి అంటున్నారు, స్వయాన్ని అశరీరిగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. నేను సదా అశరీరిగానే ఉంటాను. మీరు కూడా అశరీరులుగా ఉండేవారు. తర్వాత మీరు పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ మీరు పాత్ర చేయాలి. ఇది శ్రమతో కూడిన పని. విశ్వానికి అధికారులు కావటం చిన్న విషయమా? మనుషులే విశ్వానికి అధికారులుగా అవుతారు. ఈ దేవతలు కూడా మనుషులే, కానీ వీరిని దైవీ గుణాలు కలిగిన దేవతలని అంటారు. లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా ఉండేవారు. వీరికి తమ సొంత పిల్లలుంటారు. వారు మాత్రమే వీరిని తల్లిదండ్రులు అని అంగీకరిస్తారు. కానీ ఈనాటి మనుషుల గుడ్డి నమ్మకంతో ఈ లక్ష్మీనారాయణను త్వమేవ మాతస్య పిత త్వమేవ అని అంటారు. వాస్తవానికి ఈ మహిమ శివబాబాది. దేవతలను మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. కానీ వారిని ఎందుకు పూజిస్తారో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరే మా తల్లిదండ్రులు అని మీరు వారిని మహిమ చేయరు. ఇప్పుడు మీకు శివబాబా నిరాకార పరంపిత పరమాత్మ అని తెలుసు. వారి ద్వారానే అపారమైన సుఖం లభిస్తుంది. మిగిలిన సంబంధాలన్నిటితో దుఃఖమే లభిస్తుంది. వీరు ఒక సాక్రిన్. వీరి ద్వారా సర్వ సంబంధాల రసం లభిస్తుంది. అందువలన తండ్రి అంటున్నారు, మమ్మ, చిన్న నాన్న, పెద్ద నాన్న మొదలైన వారందరితో బుద్ధి యోగాన్ని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి. దుఃఖహర్త సుఖకర్త సర్వుల సద్గతి దాత
ఒక్కరు మాత్రమే అని మీరు మహిమ చేస్తారు. వారే మనకు సర్వస్వము. లౌకిక తండ్రి ద్వారా కూడా దుఃఖమే లభిస్తుంది. టీచర్ ఒక్కరు మాత్రమే ఎవరికి దుఃఖంనివ్వరు. టీచర్ వద్దకు వెళ్ళి చదువుకున్నందున మీరు శరీర నిర్వహణ జరుపుకుంటారు. కళలను నేర్పించేవారు కూడా ఉంటారు. వారందరూ అల్పకాలానికి మాత్రమే నేర్పిస్తారు. భక్తిలో కూడా ఒక రాముని మాత్రమే అనగా పరంపిత పరమాత్మను మాత్రమే మహిమ చేస్తారు. వారిని మాత్రమే స్మృతి చేస్తారు. వాస్తవంలో భక్తి కూడా ఒక్కరినే చేయాలి. ఆ ఒక్కరే మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేస్తారు. మీరు మొట్టమొదట ఒక్క శివబాబాను మాత్రమే పూజిస్తారు. దాన్ని సతోప్రధాన భక్తి అని అంటారు. తర్వాత ఆత్మ కూడా సతోప్రధానం నుండి సతో రజో తమోగా అవుతుంది. మనం పూజారులుగా అవుతామని మీకు తెలుసు. మొట్టమొదట మీరు ఒక శివుణ్ణి మాత్రమే పూజిస్తారు. తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి. భక్తి కూడా సతోప్రధానం నుండి సతో రజో తమోగా అవుతుంది. డ్రామా అంతా మీ పైననే తయారు చేయబడింది. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఈ కథ పూర్తిగా 84 జన్మలు తీసుకున్న వారితే. వారు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. లెక్కాచారం అంతా వారితే. మొట్టమొదట పూజ్య దేవీ దేవతలుగా అయ్యేవారే పూజారులుగా అవుతారు. తండ్రి అంటున్నారు, నేను కల్పకల్పం వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. దేవీ దేవతా ధర్మస్థాపన చేస్తాను. రాజయోగాన్ని నేర్పిస్తాను. గీతలో కృష్ణ భగవాను వాచ అని తప్పుగా రాసేశారు. భగవంతుడు ఒక్కరు మాత్రమే. కానీ వారు రాయా రెప్పల్లో కనకనంలో పరమాత్మ ఉన్నారని అంటారు. కానీ అలా అయ్యేందుకు వీల్లేదు. భగవంతుని మహిమ అత్యంత గొప్పది. ఓ బాబా, మీరు ఇచ్చే మతం భిన్నమైనది, అనగా మీ ద్వారా లభించు శ్రీమతం అన్నిటికంటే భిన్నమైందని అంటారు. తండ్రిని గతి సద్గతి దాత పరంపిత పరమాత్మ అని అంటారు. ఈ మాట అంటూనే బుద్ధి పైకి వెళ్తుంది. దుఃఖ సమయంలో వారే గుర్తుకొస్తారు. ఒకవేళ సీతారాముల బుద్ధిలో ఉంటే రామాయణం అంతా బుద్ధిలోకి రావాలి. మీరు ఆ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఒక్క తండ్రితో తప్ప ఏ సాకారి మనిషితోనూ ఆకారి దేవతలతోనూ బుద్ధిని జోడించరాదు. ఒక తండ్రి మాత్రమే పతిత పావనుడు. ఏ సత్సంగంలోనైనా పతిత పావన సీతారామ అని పాడుతూ ఉంటారు. కానీ అర్థం ఏమాత్రం తెలియదు. ఇవన్నీ భక్తి మార్గపు పొగడ్తలు. అందరూ రావణుని జైల్లో ఉన్నారు. భక్తి మార్గంలో చాలా వెతుకుతూ ఉంటారు. ఇక్కడ వెతికే మాటే లేదు. పిల్లలు పాయింట్లు బుద్ధిలో మంచి రీతిగా ధారణ చేయాలని, రెగ్యులర్గా చదువుకోవాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఏ కారణంతోనైనా ఉదయం రాలేకుంటే మధ్యాహ్నం వచ్చేయాలి. ఎవరిని విసిగించరాదు. రోజంతా మీ చేతిలో ఉంది. ఏ సమయంలోనైనా వెళ్ళి చదువుకోవాలి. ఈ పిల్లలు ఉదయం నుండి సాయంకాలం వరకు సేవ చేస్తూనే ఉంటారు. రోజంతా సేవాస్థానాలు తెరిచే ఉంటాయి. ఎవరు వచ్చినా వారికి మార్గాన్ని చూపాలి. మొట్టమొదట మీకు 2 తండ్రులు ఉన్నారు. దీన్ని గురించి ఆలోచించండి అని వారికి తెలపాలి. దుఃఖంలో పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఇప్పుడు శివబాబా అంటున్నారు, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి. మృత్యు మీ ఎదుటే నిలబడి ఉంది. ఇది అదే మహాభారత యుద్ధం. ఎంత పెద్ద కోటీశ్వరులు, పెద్ద పద్మాపతులు పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి నిర్మించుకుంటారు. కానీ అందులో వారు ఉండలేరు. అన్నీ పాడైపోతాయి. కలియుగం ఆయువు లక్షల సంవత్సరాలని వారు భావిస్తారు. దీన్ని గాఢ అంధకారం అని అంటారు. ఎవరి వద్దనైనా ధనముంటే ఇల్లు కట్టమంటారా అని అడుగుతారు. ధనముంటే కట్టుకోండి అని బాబా అంటారు. ధనం కూడా మట్టిలో కలిసిపోతుంది. ఇదంతా తాత్కాలికం. వాస్తవానికి ఈ ధనమంతా సమాప్తమైపోతుంది. ఏదీ మిగలదు. కావున భలే కట్టుకోండి. అందులో గీతా పాఠశాలను ఏర్పాటు చేయండి. ఎవరైనా మీ గడప వద్దకు వస్తే వారిని విశ్వానికి అధికారులుగా తయారు చేయు భిక్ష ఇవ్వండి. మీ వద్ద అపారమైన జ్ఞాన ధనముంది. ఇది మరెవ్వరి వద్ద లేదు. ఎవరి బుద్ధిలో జ్ఞాన రత్నాలు పూర్తిగా నిండి ఉంటాయో వారే అందరికంటే ధనవంతులు. మీ వద్దకు ఎవరు వచ్చినా వారి జోలును నింపండి. మీ వద్ద ఇంత పెద్ద ఖజానా ఉంది. మీరు వస్తే మేము మీకు సదా సుఖంగా ఉండే స్వర్గ వారసత్వం పొందుకునే మార్గాన్ని చూపుతాము అని ఒక బోర్డు రాసి ఉంచండి. కానీ పిల్లల్లో ఆ నష లేదు. ఈ నష సదా ఉండాలి. బయటకు వెళ్తూనే మర్చిపోతారు. ఆసక్తి ఉండాలి. ఎవరు వచ్చినా వారి నావ ఆవలి ఒడ్డుకు చేరే మార్గాన్ని చూపించండి.
మీ వద్ద చాలా గొప్ప ధనం ఉంది. మీ వద్దకు బికారి వచ్చినా, లక్షాధికారి వచ్చినా అందరికీ అనేక రత్నాలు ఇవ్వవచ్చు. బాబా ఇంత నష ఎక్కిస్తే మళ్ళీ సోడా నీరు వలె అయిపోతారు. బాబా మీ జోలను అవినాశి జ్ఞానరత్నాలతో నింపుతారు. కానీ మీరు నంబర్ వారుగా ఉన్నారు. ఎవరి భాగ్యంలో ఉంటుందో వారు పూర్తిగా ధారణ చేస్తారు. బాబా అంటున్నారు, ప్రయత్నం చేసి మీరు నిరంతరం స్మృతిలో ఉండండి. అలాగని సెంటర్కు వెళ్ళి ఒక జాగాలో కూర్చుండిపోరాదు. నడుస్తూ తిరుగుతూ సమయం లభించినప్పుడంతా తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. చేతులు పనిచేస్తూ ఉండాలి. బుద్ధియోగం తండ్రి శతలో ఉండాలి. తండ్రి స్మృతి ద్వారా మీకు చాలా కళ్యాణం జరుగుతుంది. 21 జన్మలకు మీరు ధనవంతులుగా అయిపోతారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే ఆత్మలైన మీరు సతో ప్రధానంగా అవుతారు. తండ్రిని స్మృతి చేస్తే నష ఎక్కుతుంది. మన వంటి ధనవంతులు సృష్టిలో ఇంకెవ్వరూ లేరు. తండ్రి స్మృతి లేకుంటే ధనం ఎక్కడి నుండి లభిస్తుంది? స్వర్గంలో పిల్లలైన మీకు అపారమైన సుఖం లభిస్తుంది. శాస్త్రాల్లో అనేక కట్టుకథలు రాసేశారు. రాజు రాముడే, ప్రజలు రాముడే అనగా రాజు ప్రజలు అందరూ ధర్మయుక్తంగా ఉండేవారని మహిమ చేస్తారు. మళ్ళీ రాముని సీత దొంగలింపబడింది. సహాయంగా వానర సైన్యాన్ని తీసుకున్నాడు అని కూడా అంటారు. ఇంతకుముందు మీరు కూడా చదివేవారు, కానీ ఏమాత్రం అర్థం తెలిసేది కాదు. ఇప్పుడు ఎంత బాగా అర్థమైపోయింది. ఎన్నో విచిత్రమైన విషయాలు రాసేశారు. తండ్రి అంటున్నారు, నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవలసి వస్తుంది. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ విష్ణు శంకరులను చూపిస్తారు. కానీ విష్ణు ఎవరో ఎక్కడ ఉంటాడో తెలియదు. విష్ణు మందిరాన్ని నారాయణుల మందిరం అని అంటారు, కానీ అర్థం ఏమాత్రం తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు విష్ణువు 2 రూపాలు. వారు సత్యుగంలో రాజ్యపాలన చేసేవారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఎవరు వచ్చినా మేం బ్రహ్మకుమార్ కుమారిల్ము అని చెప్పండి. కనుక ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి అవుతాడు. అనేక మంది ప్రజలున్నారు. ప్రజాపిత అనే పేరు విన్నారు కదా. భగవంతుడు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు. తండ్రి పిల్లలకు వారసత్వాన్ని తప్పకుండా ఇచ్చి ఉంటారు కదా. వారి పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారు. మీరు శివబాబా నుండి వారసత్వం తీసుకుంటారు. ఒకరు లౌకిక తండ్రి, రెండో వారు పారలౌకిక తండ్రి. ఇప్పుడు మీకు ఈ అలౌకిక తండ్రి లభించాడు. ఇతను వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు. ఇంతకుముందు ఇతనికి ఈ విషయాలేవి తెలియవు. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో నేను ఇతనిలో ప్రవేశిస్తాను. వానప్రస్థులయ్యే పద్ధతి భారతదేశంలో ఉంది. 60 సంవత్సరాల తర్వాత గురువు వద్దకు వెళ్ళిపోతారు. తండ్రి ఇతనిలో ప్రవేశించి ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నారు. అందరూ ముక్తిని కోరుకుంటారు, కానీ ముక్తిని గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మంలో ఎవరూ లీనమవ్వలేరు. ఈ సృష్టి చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. అందరూ వారి పాత్రను అభినయించే తీరాలి. ప్రపంచ చరిత్ర భూగోళం పునరావృతం అవుతుందని అంటారు. ఇది తయారైన అనాది డ్రామా. మీరు 84 జన్మల పాత్ర చేసే తీరాలి. ఈ జ్ఞాన డాన్స్ జరుగుతుంది. వారు దీనికి బదులు డమ్రుకం చూపిస్తారు. ఇప్పుడు సూక్ష్మవతనవాసి అయిన శంకరుడు డమ్రుకం ఎలా మ్రోగిస్తాడు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు కోతుల వలె ఉండేవారు కనుక మీ వానర సైన్యాన్ని తీసుకున్నారు. మీ ముందు బాబా జ్ఞాన డమ్రుకం మ్రోగిస్తున్నారు. మీకు జ్ఞానమిస్తారు. ఇప్పుడు మీ ముఖం నడవడికలు 2 పరివర్తన అవుతూ ఉన్నాయి. కామచిత్పై కూర్చుని మీరు నల్లగా అయిపోయారు. బాబా మళ్ళీ మిమ్మల్ని జ్ఞానచిత్పై కూర్చోపెట్టి ముఖము నడవడికలు రెండింటిని పరివర్తన చేసి నల్లగా ఉన్నవారిని తెల్లగా చేస్తారు. ఇక్కడ బాబా ఎంతో నష ఎక్కిస్తారు. మళ్ళీ ఆ నష ఎందుకు మాయమవ్వాలి? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఇచ్చిన అపారమైన జ్ఞానధనాన్ని ధారణ చేసి స్వయం మీరు ధనవంతులుగా అవ్వాలి. అందరికీ దానం కూడా చేయాలి. మీ వద్దకు ఎవరు వచ్చినా వారి చోలను నింపేయాలి. సెకండ్ పాయింట్,
తండ్రి స్మృతి ద్వారా మాత్రమే కళ్యాణం జరుగుతుంది. అందువలన సాధ్యమైనంత ఎక్కువగా నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతిలో ఉండాలి. సర్వ సంబంధాల రసాన్ని ఒక తండ్రి ద్వారానే తీసుకోవాలి. ఈరోజు వరదానము: సదా బిజీగా ఉండే విధి ద్వారా వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును సమాప్తం చేసే సంపూర్ణ కర్మాతీత భవ. సంపూర్ణ కర్మాతీతులు కావటంలో వ్యర్థ సంకల్పాల తుఫాన్లే విఘ్నాలు వేస్తాయి. ఈ వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును సమాప్తం చేసేందుకు తమ మనస్సును ఎల్లప్పుడూ బిజీగా ఉంచుకోవాలి. సమయాన్ని బుకింగ్ చేసుకునే పద్ధతి నేర్చుకోండి. రోజంతట్లో ఎక్కడెక్కడ మనసును బిజీగా ఉంచాలో ఆ ప్రోగ్రాంను తయారు చేసుకోండి. ప్రతిరోజు మనసును 4 విషయాల్లో బిజీగా చేసుకోండి. 1 మిలనము అంటే ఆత్మిక సంభాషణ. 2 వర్ణన అంటే సర్వీస్. 3 మగ్నము. 4 లగ్నము. దీని ద్వారా సమయం సఫలమైపోతుంది మరియు వ్యర్థం గురించిన ఫిర్యాదు సమాప్తమైపోతుంది. స్లోగన్: సఫలతను పరమాత్మని బర్త్ రైట్గా భావించువారే సదా ప్రసన్న చిత్తులుగా ఉండగలరు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. సరళతను తీసుకొచ్చేందుకు కేవలం ఒక విషయంపై తప్పకుండా గమనం ఉంచుకోవాలి. మీ స్థితి స్తుతి అంటే ప్రశంస పైన ఆధారపడి ఉండరాదు. చాలామంది పిల్లల కర్తవ్యం యొక్క ఫలంపై కోరికను ఎక్కువగా ఉంచుకుంటారు. అందువలన స్తుతి జరిగినప్పుడు స్థితి ఆందోళనలోకి వచ్చేస్తుంది. నింద జరిగినప్పుడు అనాథులుగా అయిపోతారు. తమ స్థితిని వదిలి బాబాను కూడా మర్చిపోతారు. అందువలన స్తుతి యొక్క ఆధారంపై స్థితిని ఉంచుకోకండి. అచ్చా. ఓం శాంతి.